హలో దోస్తులు, ఈ రోజు నేను టమాటా ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. ఎట్లా చేసుకోవాలో సింపుల్ గా చెప్పేస్తా చూడండి. ఫస్ట్ అయితే 2 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంకా బాగుంటది. నా దగ్గర లేకుంటే ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఆలు కూడా వేసేసుకోవాలి. ఆలును ఒక 5-6 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఆ టమాటాలు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ కి తగ్గట్టు కారము, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకొని మంచి ఒకసారి కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ కావాలి కర్రీ మొత్తం. అట్లా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు అట్లా పక్కకు ఉంచేస్తే మంచిగా ఇట్లా దగ్గరికి అవుతుంది. టమాటా మంచిగా మగ్గిపోతుంది. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆలుగడ్డ ఉడికేంత వరకు. అట్లా మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అట్లా వదిలేస్తే మంచిగా ఆలుగడ్డ కూడా ఉడికిపోతుంది అనమాట. కొంచెం దగ్గరికి కావాలి కర్రీ లాగా అనుకుంటే ఇంకా కొద్దిసేపు ఉంచేసి ఇంకా కొత్తిమీర చల్లుకొని లాస్ట్ లో గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.